ఆడమ్ అగర్వుడ్ ప్రైవేట్ లిమిటెడ్. నా పేరు ప్రసాద్ సంపంగి. ఇక్కడ మనం మామిడి చెట్ల మధ్యలో అగర్వుడ్ ప్లాంటేషన్ చేయడం జరిగింది. మామిడి చెట్ల మధ్యలో అగర్వుడ్ ఎలా వేయాలనేది ఇక్కడ మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఇక్కడ మామిడి చెట్టు ఉంది, ఇక్కడ మామిడి చెట్టు ఉంది. ఒక్కొక్క మామిడి చెట్టుకి 27 ఫీట్ల వ్యత్యాసం ఉంది. వ్యత్యాసం ఉన్నప్పుడు ఇక్కడ మామిడి చెట్టు ఉంది కదా, నీళ్ళలో పెరిగిద్దా లేదా అనే డౌట్ ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ అన్నీ కూడా నీళ్ళలో పెరిగిన చెట్లు మాత్రమే. ఇక్కడ ఏంటంటే చెట్టుకి మనం 2 వరుసలు వేసుకున్నప్పుడు అగర్వుడ్కి 6 ఫీట్లు వేసుకోవాలి. మామిడి చెట్టు నుంచి అగర్వుడ్కి 10 ఫీట్లు ఉండేలా చూసుకోవాలి. ఈ వరుసలో వేసుకుంటే మాత్రం ఎకరానికి 600 మొక్కలు పట్టే అవకాశం ఉంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ రకంగా గడ్డి పెరిగినా కానీ ఫస్ట్ ఇయర్లో మాత్రం గడ్డి పెరగకుండా జాగ్రత్త పడినట్లయితే బాగా గ్రోత్ వచ్చే అవకాశం ఉంటుంది. సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ నుంచి ఒకవేళ గడ్డి పెరిగినా కానీ గడ్డి యొక్క వేరు అనేది 3 నుంచి 4 ఇంచులు మాత్రమే కిందకు ఉంటుంది. ఇది పెద్ద వృక్షం కాబట్టి మనకి తర్వాత గడ్డి పెరిగినా ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఒకవేళ కొంతమంది ఏం చేస్తారంటే మామిడి చెట్ల మధ్యలో మేము మీ ట్రాక్టర్ అది దున్నమండి, మాకు అవసరం లేదు, మేము అలా వేసుకుంటాం, మాకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మామిడి చెట్ల మధ్యలో మిడిల్ లైన్ కూడా ఒక లైన్ వేసుకునే అవకాశం ఉంటుంది. ఈ రకంగా వేసినట్లయితే మిడిల్ లైన్ కూడా వేసినట్లయితే ఎకరానికి 750 మొక్కలు పట్టే అవకాశం ఉంది. తర్వాత మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు ఇంకొక మామిడి చెట్టు ఉంది. మామిడి చెట్టు మధ్యలో ఈ రకంగా లైన్ వేసిన తర్వాత ఇప్పుడు మామిడి చెట్టు మధ్యలో నేను ఇక్కడ కూడా వేసుకునే ఇంట్రెస్ట్ ఉందండి, మాకు ఈ రకం కూడా మాకు ఇబ్బంది లేదు, ఇటు సైడ్ ట్రాక్టర్ లైన్ తిరగవు కాబట్టి అనుకుంటే ఇక్కడ 6 ఫీట్ల మొక్కలు పెట్టుకున్నట్టయితే ఇక్కడ మీరు చూసినట్టు 9 మొక్కలు ఈ వరుసలోనే పట్టాయి. ఆ వరుసలో వచ్చేసి 600 మొక్కలు పట్టాయి, 9 మొక్కలు పట్టాయి. ఈ రకంగా చేసుకున్నట్లయితే ఎకరానికి 850 మొక్కలు పట్టే అవకాశం ఉంది. తర్వాత ఇంకో విషయం ఏంటంటే చాలామంది రైతులకి ఏంటంటే దీంట్లో అగర్వుడ్ వేసిన తర్వాత దిగుబడి తగ్గిద్దా ఏంటి అని చాలామందికి అపోహలు ఉన్నాయండి. అగర్వుడ్ మొక్క ఏదైనా సరే స్ట్రైట్గా ఇప్పుడు మొక్క ఏదైతే హైట్ ఉందో స్ట్రైట్గా 5 ఫీట్ల నుంచి 6 ఫీట్ల కిందికి వెళ్ళే అవకాశం ఉంటుంది తప్ప దీంట్లో పక్కన ఉన్న చెట్టుకి ఎలాంటి డ్యామేజ్ అవకాశం ఉండదు. తర్వాత ఇంకో విషయానికి వచ్చినట్టే దీనికి వాటర్ మేనేజ్మెంట్ ఏ విధంగా చేయాలి, మాకు వాటర్ ఏమన్నా సపరేట్గా ఏమైనా తక్కువ వాటర్ ఉందో మాకు ఏ విధంగా వెళ్ళాలనే రైతులకు మాత్రం చెప్పే సజెషన్ ఏంటంటే ఒక ఎకరానికి అగర్వుడ్ చెట్టు తీసుకుంటే ఒక 1 లీటర్ మాత్రమే తీసుకుంటుంది. తర్వాత మామిడి చెట్టుకి ఎలాగో మీరు డ్రిప్ పెట్టుకుంటారు కాబట్టి ఆ డ్రిప్ని ఉదాహరణకి ఇక్కడ మామిడి చెట్టుకి ఈ డ్రిప్ లైన్ అనేది ఉంది. దీనికి ఏం చేసినంటే రైతుకి ఎక్స్ట్రా ఎక్స్పెండిచర్ కాకుండా ఈ డ్రిప్ లైన్ని 3 ఫీట్ల నుంచి 4 ఫీట్లు లేదంటే 6 ఫీట్లు జరిపినట్లయితే ఇక్కడ డ్రిప్పర్లు కొట్టుకుంటూ వెళ్తాం. అదే డ్రిప్ లైన్కి ఇక్కడ చూశారు ఈ విధంగా డ్రిప్పర్లు కొట్టుకుంటూ వెళ్తారు. ఈ విధంగా అగర్వుడ్కి డ్రిప్పర్ కొట్టే అవకాశం ఉంటుంది. తర్వాత ఎప్పుడైతే మామిడి చెట్టు వచ్చిందో మామిడి చెట్టు నుంచి సన్న లాటర్లు ఏదైతే ఉందో లాటర్లు ఒక 3 ఫీట్ల లాటర్లు కొంచెం అసుంటగానే పెట్టుకొని కొంచెం దూరంగానే పెట్టుకొని మామిడి చెట్టుకి దగ్గరలో పెట్టుకొని స్ప్రింకర్ పెట్టుకుంటే ఎక్కువ వాటర్ పడే అవకాశం ఉంటుంది. అగర్వుడ్ రాసింది 1 లీటర్ మాత్రమే. దీనికి పోవాల్సింది ఒకవేళ ఎక్స్టెంటెడ్ వాటర్ ఏదైనా వచ్చినా ఇక్కడ కూడా పామాయిల్ వేరు కానీ కొబ్బరి వేరు కానీ మామిడి తోట వేరు కానీ ఉంటుంది కాబట్టి ఎలాంటి వాటర్ వేస్ట్ అయ్యే అవకాశం లేదండి. ఇది వీడియో. ఎవరైనా మామిడి తోటల గురించి ఇంకేదైనా డౌట్లు